శ్రీమాత్రే నమః. మీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. చాలామంది ఈ శనేశ్వరుని మంత్రము, శనేశ్వరుని పూజ కొంచెం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి చెప్పండి అని చెప్తున్నారు. చాలామంది రిక్వెస్ట్ మీద ఇది చేస్తాను నేను. ఈ ఏల్నాడు శని అంటారు, 7.5 సంవత్సరాల శని, 7.5 అంటారు దాన్ని. ఏల్నాడు శని కానీ, లేదా జన్మశని కానీ, ద్వితీయ శని, జన్మశని, వ్యయశని, ఈ మూడింటిని కలిపి ఏల్నాడు శని అంటారు. అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహద్దశ, లేదు గోచారంలో శని అనుకూలించని వాళ్ళు, జాతకంలో శని అనుకూలించని వాళ్ళు. సో శని అనుకూలం కోసం శని ప్రసన్నం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పంచమ స్థానానికి శని సంబంధం వస్తే పిల్లలు లేట్ కావడం, సప్తమ స్థానానికి సంబంధం వస్తే వివాహం లేట్ కావడం, ఏ భావానికి శని సంబంధం వస్తుందో ఆ భావరీత్యా కారకత్వాలు కొన్ని లేటుగా అవుతాయి. సో ఈ 2వ స్థానానికి కుటుంబం ఏర్పడడం, కాబట్టి 2వ స్థానం, పంచమ స్థానం, 7వ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. కాబట్టి వీటికి అన్నిటికీ శని ప్రభావం ఉన్నా, శని దోషం ఉన్నా, ఏలినాడు శని ఉన్నా, అర్ధమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, వీటికన్నిటికీ పరిష్కారం ఒక తంత్రం, మంత్రం చెప్తాను. చాలా అమోఘంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న జరిగి తీరుతుంది. ఎంత వారలైన శని బృహస్పతులు ఇరువురు చాలకున్నా అలా హరిశ్చంద్రుడైన కానీ బరగ నక్షత్రుని చేత బాధపడడే అంటారు. అంటే శనేశ్వరుడు బృహస్పతి బాగుంటే ఈ జాతకంలో, లేదా మనకు గోచారంలో అనుకూలంగా ఉంటే అన్నీ బాగా జరుగుతాయంటారు. కాబట్టి ఈ శనేశ్వరుని తంత్రం ఏంటంటే, ప్రతి శనివారం తలంటు స్నానం చేసుకొని ముందుగానే మనము నువ్వులు కొద్దిగా బెల్లము కలిపి మిక్సీలో వేసుకొని ఒక ముద్దలాగా వస్తుంది, అది రెడీ చేసి పెట్టుకుంటే దాన్ని నువ్వులు బెల్లం ముద్ద అంటాం. దాంతో ప్రమిదం చేసి, నువ్వులు బెల్లము కలిపి వేసిన మిక్సీలో వేస్తే వచ్చే ముద్దతో ప్రమిదం చేసి, ఆ ప్రమిదను స్టీల్ ప్రమిద మీద పెట్టి, 2 ఒత్తులు పెట్టి నెయ్యి పోస్తే నేతి దీపం అంటారు దాన్ని. నువ్వులు బెల్లంతో కలిపిన ప్రమిదలో నేతి దీపము అంటారు దాన్ని. అది వేసి పూజ గదిలో పెట్టి, ఇక దానికి కావాల్సిన పూజ మీరు మామూలుగా చేసుకొని శనేశ్వరుని అష్టోత్తరము చెప్పి, లేదా ఇప్పుడు శని మంత్రం ఒకటి చెప్తాను. శని అష్టోత్తరం చాలా బాగుంటుంది, శని మంత్రం కూడా చెప్తాను. ఆ మంత్రం ఇక్కడ మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీ నమ్మరు ఎంత అద్భుతంగా అధికమైన ఫలం వస్తుంది. ఎన్నిసార్లు చేయాలంటే అధిక ఫలం. ఎన్నిసార్లు మీరు చెప్తే, ఎన్ని రోజులు మీరు చేస్తే, ఎన్ని వారాలు మీరు చేస్తే అంత ఫలితం వస్తుంది. ఆ మంత్రం ఏంటంటే, పూజ చేసేసిన తర్వాత అష్టోత్తరం చెప్పిన వాళ్ళు ఓకే, అష్టోత్తరం చెప్పిన తర్వాత కూడా ఈ మంత్రం చెప్పుకోండి, లేదా అష్టోత్తరం రాదనుకుంటే ఈ మంత్రం చెప్పుకోవచ్చు. కాళ్ళకు చెప్పులు లేకుండా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మీరు. శనేశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే ద్వాదశాష్టమ జన్మస్థ ద్వితీయ స్థాన ఏవచ తత్తత్ లగ్నస్థ దోషాంచ సర్వాన్ పశ్య మమ ప్రభో నమోర్కపుత్రాయ శనేశ్చరాయ నిహార వర్ణాంజన మేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదస్వం ఫలప్రదో మే భవసూర్యపుత్ర త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోముక్షీయమామృతాత్. ఇది అద్భుతమైన స్తోత్రం. వీటి వల్ల కాలేజీ అని అన్నీ వస్తుందండి. మీకు 27 సంవత్సరాలుగా మేము చేస్తూనే ఉన్నాం శనివారం. ఎంత అద్భుతంగా ఉంటాయంటే పరిష్కార మార్గాలు ఏ సమస్య అయినా ఇట్టే కరిగిపోతుంది. ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇది. నమ్మి విశ్వాసంతో చేయగలిగితే అద్భుతంగా మీరే చూస్తారు, మీరే ఫలితాలు నాకు చెప్పాలి. శనేశ్వర మంత్రం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శుభం భూయాత్. నమస్కారం. మీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.